సో రియల్ ఎస్టేట్ బబుల్ వస్తుంది అన్న టెన్షన్ ఏమైనా ఉందంటారా? సాఫ్ట్వేర్ లో మీరు చూసే ఉంటారు, ఒక 2000 టైంలో సాఫ్ట్వేర్ లో ప్రాబ్లం వచ్చింది, చాలా ఇష్యూస్ జరిగినాయి. రియల్ ఎస్టేట్ బబుల్ ఎందుకు రాదు అంటున్నానంటే, ప్రతి ఒక్కరికి కావాల్సింది భూమి. వితౌట్ ల్యాండ్ మనం ఉండలేము, వితౌట్ ల్యాండ్ మనం నిలబడలేము. ఏది చేసినా కూడా ల్యాండ్ కావాలి. అంటే నిత్యావసరాల కంటే ప్రయారిటీ ఉంది దీనికి. ఓకే, మనం తినే ఫుడ్ కానీ ఇవన్నీ కూడా నేల ఇంపార్టెంట్. సో ఎప్పటికీ కూడా, ఇప్పుడే కాదు, మన లైఫ్, మన 2-3 తరాలు 4 తరాలు చూసుకున్నా కూడా రియల్ ఎస్టేట్ కి బబుల్ అనేది రాదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది నడుస్తూ ఉంటేనే చాలా మందికి ఉపయోగాలు. అంటే రియల్ ఎస్టేట్ నడిస్తే ఎన్నో సెక్టర్స్ లాభాల బాటలో ఉంటాయి. ఎంతో మందికి ఒక కంపల్సరీ ఒక ప్రాజెక్ట్స్ అన్ని ఏదైనా బాగా సేల్ అవుతుంటే ఎంప్లాయీస్ బెనిఫిట్ అవుతారు, కంపెనీస్ బెనిఫిట్ అవుతాయి. ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, పైప్స్ వాళ్ళు, ఫ్లోర్ వాళ్ళు, ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్లైవుడ్ వాళ్ళు, ఇలా ఎన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయంటే రియల్ ఎస్టేట్ మీద. నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్, అంటే జీడిపి అంటాం కదా, మన ఇండియా జీడిపి కూడా రియల్ ఎస్టేట్ మీద బేస్ అయ్యింది. దీన్ని బబుల్ రాదు, వచ్చే పరిస్థితి వచ్చినా ప్రభుత్వాలు రాలేదు. ఎందుకంటే ఒక్కసారి బబుల్ వచ్చింది అంటే వచ్చే రిజిస్ట్రేషన్కి వచ్చే డబ్బులు కోట్లలో వస్తాయి, అవి తగ్గిపోతాయి. అంటే ఓవరాల్ గా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూలో హైయెస్ట్ పార్ట్ దీని మీద వస్తుంది, రియల్ ఎస్టేట్ మీద వస్తుంది. తర్వాత ఇంకా మళ్ళీ లిక్కర్ కానీ, లేదంటే ఎక్సైజ్ డ్యూటీస్ వీటి మీద వస్తుంది. కానీ మేజర్ ఇన్కమ్ అంతా దీని మీద వస్తుంది. కాబట్టి దీన్ని బబుల్ రావడం అనేది జరగదు, ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అంటే రియల్ ఎస్టేట్ లో చేంజెస్ వస్తూ ఉంటాయి. ఒకప్పటికి ఇప్పటికి ఆన్లైన్ బాగా పెరిగింది. ఓకే, రిజిస్ట్రేషన్ చేయాలంటే రోజులు వెయిట్ చేసే టైం నుంచి విత్ ఇన్ మొబైల్ నుంచి కూడా అన్ని సెట్ చేసుకునే ప్లేస్ వచ్చింది. అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాం, కానీ బబుల్ వచ్చే అవకాశం అయితే లేదు. స్టాగ్నెంట్ అంటాం కదా, కొంతసేపు అంటే ఏ గ్రాఫ్ అయినా పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపు అక్కడ ఉంటుంది, దిగడం అనేది ఉండదు దీంట్లో. అంటే అక్కడ ఒక ప్లేస్ లో స్టాప్ అనేది ఉన్నా మళ్ళీ పెరుగుతుంది.